తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి 2025వ సంవత్సరంలో విడుదలైన అన్ని సినిమాల్లో ఇప్పటి వరకు బ్రేక్ ఈవెన్ అయిన మొట్టమొదటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసింది, ఎంత ప్రీ బిజినెస్ అయింది, ఇప్పుడు ఎంత బిజినెస్ చేసింది, బ్రేక్ ఈవెన్ అయిన తర్వాత ఎంత కలెక్ట్ చేసింది అనేది పూర్తి స్థాయిలో మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. తెలుగు చిత్ర పరిశ్రమలో 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు బ్రేక్ ఈవెన్ అయినటువంటి సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం చిత్రమే మొట్టమొదటిది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్, ఇప్పటికీ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ప్రీ బిజినెస్ ఎంత అయింది, బ్రేక్ ఈవెన్ తర్వాత ఎంత సాధించింది అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా మనకు తెలుసు, సంక్రాంతికి ఈ సందర్భంలో ఆ సీజన్లో తెలుగు ప్రేక్షకులకు సంబంధించినంత వరకు అతిపెద్ద ఫెస్టివల్ సీజన్ ఏదంటే సంక్రాంతి అని మనం అందరికీ తెలిసిన విషయమే. అంటే దసరా కూడా ఉన్నప్పుడు కూడా దసరా సెలవులు బాగా ఆ టైంలో ఎక్కువగా ఇచ్చినప్పటికీ కూడా అందరూ సినిమాలు చూడాలనేటువంటి ఒక తహతహ చూపించేది మాత్రం సంక్రాంతికి అని మనందరికీ తెలిసిందే. సో అట్లా ఈసారి 3 సినిమాలు వచ్చాయి. ఎప్పుడు కూడా ఈ ఫెస్టివల్కే ఎక్కువ సినిమాలు అనేవి బరిలో దిగుతూ ఉంటాయి. అవును, అట్లా ఈసారి 3 సినిమాలు రావటం మనకు తెలుసు. 10వ తేదీ గేమ్ చేంజరు, 12వ తేదీ డాకు మహారాజ్, 14 సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూడిట్లో కూడా తక్కువ బడ్జెట్ సినిమా ఏదంటే సంక్రాంతికి వస్తున్నామే. అయినప్పటికీ కూడా అంటే అన్నిటికంటే 3 సినిమాల్లో చివరగా వచ్చి లేటెస్ట్గా వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. మిగతా 2 సినిమాల కంటే ముందుగా బ్రేక్ ఈవెన్ అవడం అనేది ఇక్కడ ఒక సంచలనమైనటువంటి విషయమే. ఎందుకంటే అది ఫక్తు ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో అలాంటి సినిమాల కోసం ఈ సీజన్లో పర్టికులర్గా సంక్రాంతికి, ఎందుకంటే అందరూ కూడా ఇంటిల్లిపాది అంతా కూడా తమ ఊళ్ళకి వెళ్ళిపోతారు. అక్కడ సంక్రాంతి సంబరాలని చేసుకుంటారు, ఆ భోగి మంటలను ఆస్వాదిస్తారు. ఆ తర్వాత పండగ టైంలో సినిమాలు చూడటానికి ఏ సినిమాలు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తారు. సో ఏది బాగుంది అని చెప్పేసి అనుకుంటే ఆ సినిమాకి వెళతారు. అది కూడా అందరం కలిసి చూసి హ్యాపీగా నవ్వుకునే సినిమా ఏది అని చూస్తారు. సో ఆ రకంగా చూసినప్పుడు వాళ్ళకి ఫస్ట్ చాయిస్గా సంక్రాంతికి వస్తున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ సెలవులన్నీ అయిపోయే టైంలో సరిగ్గా పండగ రోజే సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయింది. సో ఆ రోజు చూసుకుంటే చాలా మొత్తం ఆల్మోస్ట్ అతి తక్కువ థియేటర్లో మాత్రమే ఫుల్స్ పడలా, మిగతా అన్నీ కూడా ఫుల్స్ అయిపోయి వెంకటేష్ గారి కెరీర్లో ఒక బిగ్గెస్ట్ ఓపెనింగ్గా ఈ సినిమా నిలిచింది. సో దానికి తగ్గట్టుగానే కేవలం 2 రోజుల్లోనే 95% రికవరీ సాధించేసింది. సో నిన్న 3వ రోజుకి వచ్చేటప్పటికి ఆ బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల్లోకి వచ్చేసారు అందరూ కూడా. ఆ సినిమా మీద పెట్టుబడులు పెట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నిన్నే అంటే 3వ రోజే లాభాల్లోకి వచ్చేసారు. ఏంటి సార్ అసలు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉంది, ఇప్పుడు బ్రేక్ ఈవెన్ తర్వాత ఎంత కలెక్ట్ చేసింది? ఒక్కసారి మనం కనుక చూస్తే ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మనం చూస్తే సంక్రాంతికి వస్తున్నాం యాక్చువల్గా దీనికి అయినటువంటి ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చి 41.5 కోట్లు ప్రపంచవ్యాప్తంగా. ఓకే. సో అట్లాంటిది అంటే 3వ రోజుది ఇంకా పూర్తి స్థాయిలో మనకు రాలేదు, కానీ అందులో 2 రోజుల్లోనే 41.5 కోట్ల బిజినెస్ చేసినటువంటి సినిమా 2 రోజుల్లోనే 40 కోట్లు వచ్చేసింది షేరు. అదే గ్రాస్ పరంగా చూసుకుంటే 65 కోట్ల పైన వచ్చింది 2 రోజుల్లోనే. అంటే రిలీజ్ అయినటువంటి 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది, వచ్చేసింది. నిన్నటితో 3వ రోజుతోటి అది కూడా నిన్న మార్నింగ్ షోతే అయిపోయిందని చెప్పి మనకు సమాచారం. ఏది బ్రేక్ ఈవెన్ అనేది. సో మ్యాట్ని నుంచే లాభాల్లోకి వచ్చేసింది ఓవరాల్గా చూసుకున్నప్పుడు. సో ఇప్పుడు 2025లోనే బ్రేక్ ఈవెన్ అయ్యేటటువంటి మొట్టమొదటి సినిమాగా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా నిలిచింది. సో ఇది ఏ స్థాయి హిట్ అవుతుంది అంటే హిట్ సూపర్ హిట్ కాదు, ఏ స్థాయి బ్లాక్ బస్టర్ అవుతుంది అనేదే ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూసినటువంటి విషయం. ఎందుకంటే ఇదే కాంబినేషన్లో వచ్చినటువంటి ఫస్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో F2, అనిల్ రావుపూడి డైరెక్షన్లో వెంకటేష్ యాక్ట్ చేయగా దిల్ రాజు నిర్మించిన సినిమా. అవును, అది చాలా అప్పుడు అది సంక్రాంతికే వచ్చింది. ఆ టైంలో ఆ సంక్రాంతి టైంలో అది బిగ్గెస్ట్ హిట్ అది. అవును.
తర్వాత సేమ్ కాంబినేషన్లో F3 వచ్చింది. అది హిట్టే కానీ F2 స్థాయిలో హిట్ కాలేదు. సో కొంచెం దాంట్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. అంత పెద్ద అంటే సీక్వెల్ యాక్చువల్గా ఫస్ట్ ఒరిజినల్ కంటే కూడా ఇంకా ఎక్కువ హిట్ అవుతుంది అనుకుంటే అది కాలేదని చెప్పేసి ఇప్పుడు ఇది F2ని మించినటువంటి బ్లాక్ బాస్టర్ అని చెప్పేసి మనకి దీన్ని బట్టి కలెక్షన్స్ బట్టే మనకు అర్థమైపోతూ ఉంది. సో యాక్చువల్గా దిల్ రాజుకి అందరికీ కూడా నష్టాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి, ఏది కూడా బ్రేక్ ఈవెన్ కాల. ఒక 4-5 సినిమాలు వరుసగా ఆయనకి బ్రేక్ ఈవెన్ కాల. సో నిర్మాతగా ఫెయిల్ అవుతున్నాడు, డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు మాత్రం ఆయన ఆదుకుంటున్నాయి అని చెప్పేసి అది మనం చూస్తూ ఉన్నాం అది ఆ వార్తలు. సో ఇప్పుడు మొత్తానికి దాన్ని బ్రేక్ చేసి ఈ సంక్రాంతి సీజన్లోనే ఒక సినిమా పోయినా ఇంకో సినిమా ఆయన్ని ఆదుకోవటం అనేది కొంతలో ఆయనకి ఊరటనిచ్చేటువంటి అంశంగానే చెప్పాలి. అది కూడా చాలా పెద్ద హిట్ కావటం అనేది. సో చాలా మేరకు గేమ్ చేంజర్ నష్టాలని పూడ్చుకునే అవకాశం ఆయనకి సంక్రాంతికి వస్తున్నాం సినిమా కల్పిస్తుందని చెప్పేసి మనం భావించవచ్చు. ఓకే. సో వెంకటేష్ ఆయన అంటే కామెడీ ఏ స్థాయిలో పండిస్తాడు ఏంటి అనేది మనం ఇదివరకు అనేక సినిమాల్లో చూసాం. సో మొదటి నుంచి కూడా కెరీర్ మొదటి నుంచి కూడా ఒక ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనే సినిమాల్లో ఆయన పండించిన కామెడీ, ఒక సుందరకాండ అనే సినిమాలో ఆయన పండించిన కామెడీ సో మనం చూసాం. సో అప్పటి ఒక వింటేజ్ వెంకటేష్ని మళ్ళీ మనం F2లో చూసాం. సో F2 తర్వాత మళ్ళీ ఆయనకి అలాంటి ఒక మంచి హిట్ రాలేదే అని అనుకున్న టైంలో మళ్ళీ సేమ్ కాంబినేషన్ తోటి మళ్ళీ ఆయన ఇప్పుడు వచ్చి సో పైగా ఆయన కూడా అందులో ఒక పాట పాడాడు మనకు తెలుసు. సో అది కూడా మంచి హిట్ అయింది ఆ పాట కూడా. ఇప్పుడు ఇలా ప్రమోషన్స్ కూడా చాలా భారీగా చేశారు. అవును, అంటే చిన్న బడ్జెట్తోనే ప్రమోషన్స్ చాలా భారీ స్థాయిలో చేశారు. అది కూడా చాలా అట్రాక్టివ్గా అనిల్ రావుపూడి, అదంతా అనిల్ రావుపూడి క్రియేషన్. అవి కూడా అవును, ఆయన ఏదైతే ప్రమోషనల్ కంటెంట్ ఏదైతే బయటకు వదిలాడో అదంతా అందులో కూడా ఆయన కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆయన కూడా కనిపిస్తాడు. హీరోయిన్తో కలిసి ఆయన చేసినటువంటి ప్రమోషనల్ కంటెంట్ కానివ్వండి, అలాగే విక్టరీ వెంకటేష్ వీళ్ళు కూడా ప్రతి చోట కూడా ఎక్కడ ఈవెంట్లు జరిగినా హీరోయిన్లు ఆ ఇద్దరు హీరోయిన్లు సో ఐశ్వర్య కానీ అలాగే మీనాక్షి కానీ వీళ్ళు కూడా పండించిన స్టేజ్ల మీద పండించినటువంటి కామెడీ ఆ సినిమాకి తగ్గట్లుగా వీళ్ళు ఇక్కడ చేయటం. సో ఇది కూడా వాళ్ళకి చాలా సినిమాకి బాగా పాజిటివ్ వైబ్స్ తీసుకురావడానికి బాగా కారణమైందని చెప్పాలి. అది మొదటి రోజు నుంచి ఇంకా చెప్పాలంటే నిన్న మోర్ దెన్ 200 థియేటర్స్ స్క్రీన్స్ యాడ్ చేశారు నిన్న. అంత డిమాండ్ ఉంది. ఇంకా చెప్పాలంటే అసలు మూత పడిపోయినటువంటి థియేటర్లు చాలా ఈ సినిమాతోటి మళ్ళీ తెరిచారు అని చెప్పేసి. సో ఆ రకంగా మరి కొంతమందికి కూడా ఉపాధి కల్పించడానికి ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నాం దోహదం చేయటం అనేది ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి ఒక విషయం. ఎందుకంటే డాకు మహారాజ్కి అలాగే గేమ్ చేంజర్కి చాలా థియేటర్లు అవి క్యాప్చర్ చేసి ఉన్నాయి. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి తక్కువ థియేటర్లే దీనికి దొరికినాయి. ఈ సినిమాకి ఇంత పాజిటివ్ టాక్ రావడంతో ఆల్రెడీ మూతపడిపోయిన థియేటర్లను కూడా ఇప్పుడు వాటిని బూజు దులిపి ఈ సినిమాని వేయటం. సో అక్కడ కూడా ఇది హౌస్ఫుల్స్ అవటం కూడా ఇక్కడ ఒక విశేషం అని చెప్పాలి. అలా అంటే 2025కి సంబంధించి ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఫిల్మే కాకుండా ఫస్ట్ బ్లాక్ బస్టర్గా కూడా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా నిలవటం అనేది ఇప్పుడు ఒక సినిమా తెలుగు సినిమా కూడా ఒక మంచి గుడ్ నోట్ తోటి మొదలవటం అనేది సంక్రాంతి సీజన్లో ఒక మంచి పెద్ద హిట్. ఈవెన్ డాకు మహారాజు కూడా అది హిట్ అవుతుందనే మనకు తెలిసిపోతుంది. దాని గురించి మరోసారి మాట్లాడతాం. అది కూడా 4 రోజుల్లో మోర్ దెన్ 76% రికవరీ సాధించింది. సో ఫస్ట్ వీక్ కల్లా అది కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయి హిట్ అవుతుంది, లాభాల్లోకి వస్తుందని చెప్పేసి ఒక ఆశ అయితే కనిపిస్తూ ఉంది. సో మంచి ఒక పాజిటివ్ నోట్ తోటి ఈ సంక్రాంతి సీజన్ అనేది మొదలవటం మన తెలుగు సినిమాకు సంబంధించి ఒక శుభ పరిణామనే చెప్పుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.